నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారంలో తీవ్ర కలకలం రేగింది. ఇక్కడ నివసించే ఓ పామాయిల్ తోట కూలీల కుటుంబానికి చెందిన 3 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు వారి పెంపుడు కుక్క కూడా రాత్రి నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బాలిక అదృశ్యంపై సమాచారం అందుకున్న పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పామాయిల్ తోటను ఆనుకుని దట్టమైన కొండ ప్రాంతం, అడవి ఉండటంతో చిన్నారి క్షేమ సమాచారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అటవీశాఖ సిబ్బంది మరియు గ్రామస్తుల సహాయంతో కొండపై ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన బాలిక, పెంపుడు కుక్క కోసం అడవి ప్రాంతాన్ని జల్లెడపడుతూ సర్చ్ ఆపరేషన్ను వేగవంతం చేశారు. నిన్న మధ్యాహ్నం సుమారు 11:30 టైంలో ఇక్కడ శంకర జ్ఞానేశ్వర్ అనే 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం స్టార్ట్ అయింది పాపకి. వాళ్ళ తండ్రిని ఎత్తుక్కుంటూ తోటలోనే దారంట వెళ్ళి రోడ్డు మిస్ అయ్యి ఇటు వెళ్ళిపోయిందో తెలియలేదు. అయితే ఒక ఆయనకి ఒక చోట కనిపించిన టైంలో పాపను పట్టుకోకపోతే పాపతో పాటు ఉన్న కుక్క అతని మీద అటాక్ చేయబోతే ఇంకా అతను భయపడిపోయి వదిలేసి వెళ్ళిపోయి ఊళ్ళో ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి నిన్న 11 గంటల నుంచి ఎదుగుతూనే ఉన్నారండి. ఇప్పటికి వచ్చి ఇంకా పాప ఆచూకి లేదు. ఆ తండ్రి గణేష్, భవానీనండి. తల్లి భవానీ, తండ్రి గణేష్. అలా నిన్న నుండి ఎదుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే పాప ఆచూకి ఎక్కడ ఏం తగలలేదండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? వాళ్ళు సుమారు 22 సంవత్సరాలు పెట్టింది ఇక్కడే ఉంటున్నారండి. ఏం చేస్తుంటారు? ఇది తోటలో కాపలాదారుడిగా ఉంటారండి వాళ్ళు.